ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వసంత పంచమి రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు ఆ సరస్వతి మాత కటాక్షం కోసం. వసంత పంచమి నాడు ఆ దేవి ఆలయాలను ఎందరో హిందువులు దర్శించుకుంటూ ఉంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఓ ప్రత్యేకమైన రోజున అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర ప్రజల్లో చాలా మంది బాసరలోని సరస్వతి దేవి ఆలయానికి వెళ్తారు. అంతేకాకుండా మాటలు రాకపోయినా, మాటలు నత్తిగా వస్తున్నా కూడా ఈ ఆలయానికి వెళ్తే అవన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా సరస్వతి ఆలయానికి సమీపంలోని గోదావరి నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో ఒక రోజు నిద్ర చేసి వెళ్తూ ఉంటారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని అష్టదశ పురాణాల్లో, బ్రహ్మ వైవక్త పురాణంలో సరస్వతి దేవి గురించి చెప్పబడింది. దీంతో ఇంకా అనేక వివరాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వసంత పంచమిని శుభప్రదంగా భావిస్తారు. ఇక ఉత్తర భారతంలో వసంత పంచమిని చాలా ఘనంగా పండుగలుగా జరుపుకుంటారు. అక్కడ అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలు ధరింపజేసి చక్కగా పండుగలా చేస్తారు. వసంత పంచమి 2020 జనవరి 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి. అంటే ఈ రోజు 10:45 గంటలకు ప్రారంభమై జనవరి 30వ తేదీ మధ్యాహ్నం 1:18 గంటలకు ముగుస్తుంది. పూజా ముహూర్తం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:35 గంటలకు ముగుస్తుంది. వసంత పంచమి రోజున సరస్వతి దేవిని ముఖ్యంగా పాఠశాలలు మరియు కళాశాలలతో పాటు అనేక విద్యా సంస్థల్లో పూజిస్తారు. అంతేకాదు అనేక మంది హిందువులు తమ ఇళ్లలో కూడా సరస్వతి దేవిని పూజిస్తారు. ఈ పూజలు చేయడానికి ముందే ఉదయాన్నే స్నానం చేసి పసుపు బట్టలు ధరిస్తారు. ఈ పసుపు దుస్తుల్లో ఆ దేవిని దర్శించడం వల్ల తమకు శుభం కలుగుతుందని వారి నమ్మకం. అలాగే సరస్వతి దేవికి పసుపు రంగులు ఉండే పూలను సమర్పిస్తారు. అలాగే సరస్వతి దేవి మంత్రాలు కూడా ఉన్నాయి. ఆ మంత్రాలను జపించడం వల్ల మీకు విద్యలో కానీ లేదంటే ఇంకా ఇతర పనుల్లో కానీ లాభం చేకూరుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. అలాగే వసంత పంచమిని అద్భుత ముహూర్తం అని జ్యోతిష శాస్త్రంలో పండితులు చెబుతున్నారు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. అలాగే వివాహం కోసం కూడా ఈ వసంత పంచమిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఇంట్లో చేరేందుకు కూడా ఈ రోజు చాలా పవిత్రంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన రోజున పసుపు వంటకం తయారు చేసి ఇతరులతో పంచుకుంటే మీ జీవితంలో ఆనందం ఉంటుంది. అలాగే వసంత పంచమి నాడు తమ పిల్లలకు విద్యా ప్రారంభానికి కూడా చాలా మంది శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున చాలా చోట్ల ఓం తయారు చేసే సంప్రదాయం కూడా ఉంది. అందుకే ఈ ప్రత్యేకమైన రోజున పిల్లల తెలివి ఎక్కువగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించాలని పండితులు చెబుతున్నారు. అలాగే చిన్నారులకు నాలుకతో ఓం అని పలికించడం ద్వారా ఎంతో మేలు కూడా జరుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.